మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిన సందర్భంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ఈ రోజు మొదటి విడతగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మనం చూస్తున్నాం యాదగిరిగుట్ట క్లస్టర్ లో ఉన్నటువంటి దాతరపల్లి దగ్గర ఉన్నాం. దాతరపల్లి సంబంధించి ఇక్కడ 4 క్లస్టర్ సంబంధించి 4 గ్రామాలకు సంబంధించి ఇక్కడ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. చాలా మంది కూడా హడావిడి కొనసాగుతుంది. మొత్తానికి పార్టీలకు అతీతంగా చాలా మంది ఇక్కడ 4 గ్రామాలకు సంబంధించి చాలా మంది రావడం జరిగింది. అంతా కూడా నామినేషన్లు వేస్తున్నారు. నామినేషన్లకు సంబంధించి మొత్తం కూడా ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేసి ఉదయం నుంచి కూడా కోలాహలంగా నెలకొందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ చేశారు ఎన్నికల సంఘం అని చెప్పవచ్చు. మరి మొత్తానికి అంటే ఇది సంబంధించి వాళ్ళకు ఎలక్షన్ సంబంధించి అంటే వాళ్ళు పోటీ చేయడానికి ఏమేం కావాలి అవన్నీ కూడా వాళ్ళు వివరిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. మొత్తం నామినేషన్ వేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా చూపిస్తున్నటువంటి సందర్భము, వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయం మనం చూస్తున్నాం. అదేవిధంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా చాలా కోలాహలంగా కనిపిస్తుంది. మొత్తానికి 4 గ్రామాలకు సంబంధించి వారు ఇక్కడ నామినేషన్లు వేస్తున్నారు. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నామినేషన్ స్వీకార కేంద్రం అని ఒక మంచిగా ఒక ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ చూసినట్లయితే దాతరపల్లి మండలం యాదగిరిగుట్ట ఈ క్లస్టర్ సంబంధించి మొత్తం 4 గ్రామాలు వస్తున్నాయి. అందులో జంగంపల్లి, రాళ్ల జనగాము, ఎల్లెన్ తండ, మల్లాపురం మొత్తం కూడా ఈ 4 గ్రామాలకు సంబంధించి వారంతా కూడా ఇక్కడే నామినేషన్లు వేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనకు దానికి సంబంధించి ఏమేం కావాలని చెప్పి ఇక్కడ వారికి క్లియర్ గా వాళ్ళకి ఫ్లెక్సీ అయితే ఏర్పాటు చేశారు. నామినేషన్ జతపరిచిన పత్రాలను ఒకసారి చూసినట్లయితే కుల ధృవీకరణ పత్రం ఒక జిరాక్స్, అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డు, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థి జిరాక్స్ కాపీ ఒకటి, అదేవిధంగా ఓటర్ గుర్తింపు కార్డు ప్రతిపాదించే అభ్యర్థి జిరాక్స్ కాపీ 4, ఇంటి పన్ను రసీదు జిరాక్స్ కాపీ, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 4, నూతన బ్యాంక్ ఖాతా జిరాక్స్, నామినేషన్ డిపాజిట్ రసీదు జిరాక్స్ ఇవన్నీ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా చూసినట్లయితే పదవి పేరు ఇలా జనరల్ అభ్యర్థులకు వచ్చేసి సర్పంచ్కి వచ్చేసి 2000, అదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 1000 రూపాయలు, అదేవిధంగా వార్డు మెంబర్ కు 1000 రూపాయలు జనరల్ అభ్యర్థికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 500 రూపాయలు చొప్పున ఇక్కడ పోటీకి పెట్టినటువంటి విషయం చెప్తున్నాం. మనం చూస్తున్నాం మొత్తం కూడా 4 గ్రామాలకు సంబంధించి చాలా మంది వచ్చారు. ఎందుకంటే 4 గ్రామాలకు సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీలు ఇక్కడ మల్లాపూర్ కావచ్చు, దాతరపల్లి కావచ్చు, జంగంపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా మేజర్ గ్రామ పంచాయతీలు కాబట్టి చాలా ఎందుకంటే 2 రోజుల సమయమే ఉంది. మొత్తం 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇక్కడ అంటే పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు కావున ఇక్కడ మొత్తం కూడా చాలా మంది తరలి వచ్చారు. చూస్తున్నాం మనం లోపలికి వెళ్ళడానికి కేవలం నామినేషన్ వేసే అభ్యర్థులను ఒక 2 మాత్రమే ఇక్కడికి లోపలికి తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి మల్లాపూర్ సంబంధించి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య కూడా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడు. అదేవిధంగా లోపల కూడా అంటే ఇక్కడ 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఉదయం నుంచి కూడా నామినేషన్ పర్వం అయితే కొనసాగుతున్న విషయం చెప్పవచ్చు. మనం చూస్తున్నాం కోలాహలంగా ఇక్కడ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి చాలా మంది ఆశావాదిత ఇక్కడికి వచ్చారు. వచ్చి నామినేషన్ అయితే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను మల్లాపురం గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. ఈ రోజు నేను ఇంతకుముందు గతంలో నేను యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేసిన డిస్టిక్. ఇప్పుడు ప్రస్తుతం నేను యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఉన్నా ఆలేరు. అందుకని యువతకి ఇట్లా ఛాన్స్ ఇవ్వాలని చెప్పని నేను ఇట్లా నామినేషన్ వేయడం జరిగింది. మండలం రాలజనగం విలేజ్ నుంచి జనరల్ మహిళ వచ్చి రిజర్వేషన్ అవకాశం వచ్చింది. నేను రాలజనగం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నన్ను గెలిపించగలరని కోరుతున్నాను. మాది జంగంపల్లి విలేజ్. నేను 3వ వార్డులో పార్టిసిపేట్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలైనా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మంచి డిసిషన్ తీసుకున్నారు. నాకు చాలా హ్యాపీ ఉంది. 3వ వార్డులో గెలుస్తానని ఉప సర్పంచ్గా ప్లానప్లో ఉన్నా అని అనుకుంటున్నాను. మాకు ఎస్సీ వచ్చింది జనరల్ కాబట్టి నేను వార్డు నెంబర్ నుంచి ఉప సర్పంచ్ పోదామని ప్రయత్నం చేస్తున్నాను. మా దాతరపల్లి గ్రామం మాది సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. దాతరపల్లి గ్రామం నుంచి కరవీరయ్య మల్లాపురం కాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ గా పోటీ చేసేందుకు అవకాశాలు మీరు కోరుకుంటున్నాను. నా పేరు రావులమ్మ, మోటి రావులమ్మ, వార్డు నెంబర్ 10వ నెంబర్ 9వ నెంబర్ మల్లాపురం నామినేషన్ వేసినాం. నా పేరు కర్ర చంద్రశేఖర్, మల్లాపురం. మా గ్రామ పంచాయతీ సర్పంచ్ బీసీ జనరల్ వచ్చింది. బీసీ నా వార్డు 6వ వార్డు జనరల్ వచ్చింది. నేను 6వ వార్డు నామినేషన్ వార్డు సభ్యునిగా వేశాను. మొత్తం 153 సంబంధించి మొదటి విడతగా గ్రామ పంచాయతీ సంబంధించి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో యాదగిరిగుట్ట కూడా ఉంది. యాదగిరిగుట్ట మండలం కావచ్చు, ఆత్మకూర్, తుర్కాపల్లి, రాజాపేట, బొమ్మల రామారం,
ఈ పంచాయతీలకు సంబంధించి మొత్తం 153 ఉన్నాయి కాబట్టి చాలా మంది మనం చూసినటువంటి సందర్భంలో చాలా పార్టీలకు సంబంధించిన వారు కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి సెట్ అయితే వీళ్ళైతే వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రేపు కూడా ఇప్పుడే ఇంతమంది అంటే రేపు కూడా చాలా మంది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అయితే పోలీస్ శాఖ కావచ్చు ఎక్కడెక్కడ ఎవరిని లోపలికైతే అనుమతించట్లేదు. మనం చూసినటువంటి సందర్భంలో 3 నుంచి 4 ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితి కూడా లోపలికైతే పంపించలేదు. కేవలము అభ్యర్థి ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో వారిని ఒక 2 మాత్రమే లోపలికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇక్కడ దాతరపల్లి సంబంధించి క్లస్టర్ వద్ద మాత్రం చాలా కోలాహలంగా కనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా నామినేషన్ అయితే వేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మొత్తం యాదగిరిగుట్టకు సంబంధించి మొత్తం గ్రామ పంచాయతీలు 23 ఉన్నాయి. మొత్తం ఆ 23కు సంబంధించి 4 గ్రామ పంచాయతీలు మాత్రం ఇక్కడే నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని ఏదేమైనప్పటికీ నామినేషన్ల పర్వం అయితే ఉదయం నుండి కూడా కొనసాగుతుంది. అట్టహాసంగా అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఆశావాహులు చాలా మంది నామినేషన్లు దాఖలు అయితే చేస్తున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే యాదగిరిగుట్టకు సంబంధించి మేజర్ గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఇవే కాబట్టి ఈ 4 గ్రామ పంచాయతీల వారు చాలా అంటే రిజర్వేషన్స్ తో పాటు ఉన్నాయి కాబట్టి ఆ రిజర్వేషన్ అనుగుణంగానే వీళ్ళంతా కూడా నామినేషన్లు వార్డు నెంబర్లు కూడా ఇక్కడే వేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇటు సర్పంచ్ అభ్యర్థులు ఇటు వార్డు నెంబర్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడే వేస్తున్నారు. కాబట్టి ఇక అంటే రేపు కూడా చాలా కోలాహలంగా ఇక్కడ ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా మేజర్ గ్రామ పంచాయతీ 4 కావున గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్లు అంతా కూడా ఇక్కడే వేయాలి కాబట్టి ఈ క్లస్టర్ వద్ద మాత్రం కోలాహలంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ కెమెరామెన్ అరుణ్తో శరత్, దాతరపల్లి.